పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తనలు 50వ వచనములో, నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మది కలుగ చేసి ఉన్నది అనేసి వాక్యం రాయబడి ఉన్నది. ప్రియులారా, నిజమే. మనం బాధలో ఉన్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చక్కగా వినినప్పుడు, చదువుకున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువారు వాక్యం ద్వారా మనకి నెమ్మది కలుగ చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథము తెలియచేసిన మాట ఏమిటంటే, మనము దివారాత్రములు వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా చదువుతూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో, వింటూ ఉంటామో, మన జీవితాలలో ఉన్న శ్రమలు, అదేవిధంగా సమస్యల నుంచి మనము నెమ్మది పొందుకుంటాము, ఆదరణ పొందుకుంటాము. మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రియులారా, కనుక మనం సమయం దొరికినప్పుడల్లా యేసు ప్రభువారు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదువుకొని ప్రభు ద్వారా మనము నెమ్మది పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.